హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియో జై భారత్ నగర్ బర్మా క్యాంప్ విశాఖపట్నంలో గల శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య ఉత్సవాలు చూద్దాం. ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి వివిధ రకాలైన కుంకుమ పూజలు ఉత్సవాలు జరుపుతారు. వేల కొలది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి చీరలు సమర్పించుకుంటారు. వివిధ రకాలైన పూజా సామాగ్రి, చీరలు, ఇతర సామాగ్రితో ఆలయ ప్రాంతం అంతా చాలా హడావిడిగా షాప్స్తో నిండి ఉంటాయి. ఈ ఆలయ ప్రతిష్ట 2/4/1983 సంవత్సరంలో జరిపారు. 2004లో ఆలయ అభివృద్ధి చేశారు. ఆనాటి నుండి ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం కొత్త అమావాస్యకు ఘనంగా అమ్మవారి జాతర ఉత్సవాలు జరుపుతారు. ఈ జాతరలో వివిధ రకాలైన కార్యక్రమాలు ఉంటాయి. కొందరు కొంచెం కళ్ళు కూర్చోండి. భక్తుల కొరకు క్యూ లైన్స్ చక్కగా ఏర్పాటు చేశారు. శతమానం భవతి శతాయుః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రాసాగం సుమగావశ్చాన్న పానేతు సర్వదా
మాటలు చెప్తారు, 2 మాటలు చెప్తారు, మాట్లాడతారా? ఇవాళ ప్రత్యేకత చెప్పండి సార్. భక్త మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు విశేషటువంటి నవమి అమావాస్యకు ఉన్నటువంటి చతుర్దశి శుక్రవారం విశేషటువంటి ఈ రోజుతో 9 రాత్రులు పూర్తవుతున్నాయి. రేపు అమావాస్య, రేపు సాయంత్రం 5 గంటలకు అగ్నిగుంట ప్రవేశం, అలాగే అమ్మవారి పంచామృత విశేష పుష్పార్చన అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడింది. అలాగే గ్రామ పెద్దలు బొమ్మశేలి గారు, అలాగే ఈవో గారు రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే అర్చకులు, సహాయ అర్చకులు, అలాగే గ్రామ పెద్దలు, పూజారులు అందరూ సహాయంతో చక్కగా ఈ పూజా కార్యక్రమం రేపటితో పూర్తవుతుంది. రేపు అమావాస్య విశేష కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క దీక్షలో పాల్గొని అగ్నిగుండం ప్రవేశ చేసి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క సొంత పాత్ర సర్వే జన. నా పేరు వెంట బుచ్చిబాబు శర్మ, నూకాంబిక ఆలయం, ప్రగత్ పద్మాకయం, విశాఖపట్నం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరండి? చెప్పండి. ఈ రోజు విశేషటువంటి దేవాలయ ధర్మశాఖ ఈవో గారి ఆధ్వర్యంలో డీసీ అయినటువంటి అన్నపూర్ణ గారు అమ్మవారి దర్శనార్థం వచ్చారు. అలాగే మన గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి కూడా వచ్చారు. విశేషటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. సర్వేజన సుఖనాభంతో రాజా రాష్ట్ర యజమాన ఆచార్య అర్చకులతో ఆశాసిన సర్వేజన సుఖనాభంతో నోడుతాం. అందరూ కూడా ఈ కాలంలో ఈ పాల్గొన మాసం అంతా కూడా విశేషటువంటి రోగాలకు అనుకున్నటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరు మాలలు వేసుకుని అమ్మవారు దర్శించి ఆ రోగాల బారి తప్పించుకోవాలని సదా కోరుకుంటూ జై నూకాంబిక. భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించుకుంటున్నారు. మా నాన్నమ్మ గారు బర్మా నుండి వచ్చారండి. ఇది అక్కడ నుండి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడే అమ్మవారు వచ్చారు. ఒక నుండి అమ్మవారి దగ్గర నుండి మేము అలాగే నానమ్మ అమ్మ దగ్గర నుండి మేము ఇక్కడ నుండి అలాగా పూర్వీకుల దగ్గర నుండి మేము సేవ చేస్తాం. అమ్మవారి ప్రత్యేక వేప చెట్టు ఇక్కడే నోకాల తల్లి ఇక్కడ వచ్చింది. అమ్మ మహిమలు అమ్మ శ్రీ నూకాంబిక అమ్మవారు దగ్గర నుండి వచ్చింది. అమ్మ మహిమలు కూడా చెప్పండి. నా పేరు మూరా శ్రీనివాస్ సహాయ అర్చకుడిగా వచ్చాను. ఇక్కడ ఉండేటువంటి ఈ అమ్మవారి మహాశక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రసిద్ధ దేవాలయం. అటువంటి దేవాలయంలో ఉండేటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళందరూ కూడా కోరికలు కోరుతుంది దేవత తల్లి జాతర కార్యక్రమం చక్కగా అంతా కూడా అమ్మవారి విశాఖపట్నంలో కూడా వచ్చి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి పొందవలసిందిగా తన బిడ్డల్లాగే అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అమ్మని నమ్ముకుంటే లోకమాత జగజ్జనని, లోకమాత కనకదుర్గ, లోకాలమ్మ తల్లి అన్ని ప్రతిరూపాలు ఆవిడలోనే ఉన్నాయి. ఆవిడని నమ్ముకున్న వాళ్ళందరికీ ఆవిడ బిడ్డల్లాగే చూస్తారు. అందుకే ఆవిడని ఎప్పుడు మనం ఇళ్ళవేళ్ళ స్మరిస్తూ ఆవిడని ఎప్పుడు మనం రక్షించు తల్లి అని చెప్తే తన బిడ్డల్లా చూసుకుంటారు. అదే ఆవిడలో ప్రత్యేకం. ఇక్కడ నూకాంబిక చాలా పెద్ద తల్లి. ఈవిడ ప్రతి ఒక్కరికి అమ్మే అనమాట. అది ఏం చేస్తుంటారు మీరు? పేరు పార్వతి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 24 సంవత్సరాలు సేవ చేస్తున్నారు తల్లికి. మా అమ్మగారు అత్తగారు అందరూ
మా అబ్బాయి. భక్తులందరూ ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. Thank you very much, Smart RBL channel.